అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ 8థ్ క్లాస్‌లో సీబీఎస్ఈ సిలబస్ అనేది తీసుకోవడం జరిగింది. గ్లింప్సెస్ ఆఫ్ పాస్ట్ అనేది ఒక పాఠంగా ఇవ్వబడింది. ఇది మామూలుగా చూడాలి అంటే చరిత్రలో ఇవ్వవలసిన పాఠాన్ని ఆంగ్లంలో ఇచ్చారు. అయితే 1757 నుంచి 1857 ఈ 100 సంవత్సరాల కాలంలో భారతీయుల యొక్క పొలిటికల్, ఎకనామికల్, రిలీజియస్, సోషల్ వ్యూ మొత్తాన్ని కూడా చాలా సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. గ్లింప్సెస్ ఆఫ్ ద పాస్ట్ అంటే మన గతం ఏదైతే ఉందో దాన్ని సంక్షిప్తంగా ఇవ్వడం జరిగింది. అది కూడా 100 సంవత్సరాల వ్యూ అన్నమాట. పార్షియల్ వ్యూ 100 సంవత్సరాలది. 1757లో చూసుకుంటే మనకి ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. 1764లో బక్సార్ అనే యుద్ధం జరిగింది. 1757 ప్లాసీ యుద్ధంతో జరిగిన విషయం ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వేళ్ళు అనేవి ఇక విస్తరించినాయి అన్నమాట. పటిష్టం కావడానికి అది దారితీసింది. 1857 చూస్తే గనక మొట్టమొదటిసారి ఆ వేళ్ళని పెకలించే ప్రయత్నం అనేది జరిగింది. అంటే స్టార్టింగ్ టు గ్రో నుంచి తర్వాత ఎండ్ ఆఫ్ ది గ్రోత్ వరకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దేనికి సంబంధించి? ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి. 1757 1849లో చూసుకుంటే ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపారం దృష్ట్యా వచ్చింది. వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో ఒక రాజుకి ఇంకో రాజుకి ఏమాత్రం పడదు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ సాయాన్ని అర్థించారు. వాళ్ళు ఒక పక్షాన చేయడం, మరొక పక్షాన ఓడించడం. ఎక్కడైతే గెలిచారో అక్కడ ఆ రాజుని ఏం చేసేవాళ్ళు అంటే రకరకాలుగా ప్రోత్సాహకాలు వాళ్ళు తీసుకునేవాళ్ళు. తీసుకోవడమే కాకుండా వాళ్ళ వ్యాపారాన్ని ఆ రాజ్యంలో విస్తరింపజేసేవాళ్ళు. ఆ విధంగా ఇంకో రాజ్యం అలా చిన్నగా వాళ్ళు ఏం చేశారంటే ఎటువంటి ఖర్చు లేకుండా ఆక్రమించడం మొదలుపెట్టారు. చివరికి ఈ రాజులందరినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే తమ ధనబలం కానివ్వండి, అధునాతన ఆయుధాల వలన కానివ్వండి ఆక్రమించడం మొదలుపెట్టారు. రకరకాల రాజ్య సంక్రమణ సిద్ధాంతం కానివ్వండి, ఇలాంటివి రకరకాల సిద్ధాంతాలతో వాళ్ళు ఏం చేశారంటే రాజ్యాల్ని ఆక్రమించారు. అయితే దీనికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఎవరంటే టిప్పు సుల్తాన్, మైసూర్, అలానే కర్ణాటక యుద్ధాలు ఇలాంటివి జరిగినాయి. కొంతమంది ఈ ఎవరైతే ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళని థ్యాంక్స్ చెప్పుకున్నారు, ధన్యవాదాలు చెప్పుకున్నారు. మరికొందరు వేరే దేశాల వాళ్ళ పాలనలోకి వెళ్ళిపోతుందని బాధపడ్డారనమాట. ఈ 1765 1836 ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ చూసుకుంటే వీళ్ళు వ్యాపారమే చేశారు, కానీ రాజకీయం కూడా చేశారు. ఎట్లా అంటే వీళ్ళు పరిపాలించే ప్రాంతాల్లో ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి తర్వాత బ్రిటిష్ రావడం జరిగింది 1857 నుంచి, దాన్ని మినహాయిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న టైంలో కూడా ఏం జరిగిందంటే ఈ చేతి వృత్తుల పని మీద ఎక్కువ ట్యాక్సెస్ వసూలు చేసేటట్లు చేశారు ఇక్కడ లోకల్గా. కానీ వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఫ్రీగా ఎటువంటి ట్యాక్స్ లేకుండా అమ్మడం మొదలుపెట్టారు. సపోజ్ ఒక భారతీయ వస్తువు కనుక 10 రూపాయలు ఉన్నట్టయితే దాని మీద ట్యాక్స్ వేసి 5 రూపాయలు 15 రూపాయలుగా అమ్మేటట్టయితే వీళ్ళు తెచ్చేది 12 రూపాయలు అయితే దాని మీద ట్యాక్స్ ఏం పడకుండా 12 రూపాయలకే అమ్మేవాళ్ళు. దాంతో భారతీయ వస్తువుల కన్నా కూడా బ్రిటిష్ వాళ్ళ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోయినాయి. అంతేకాదు ఇక్కడ ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే, ఆర్టిసాన్స్ అంటే బాగా తయారు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ బొటన వేలుని నరికేసేవాళ్ళు. ఆ విధంగా వ్యాపారంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అయితే సోషల్ లైఫ్ ఆఫ్ ఇండియా ఎలా ఉందంటే అస్పృశ్యత ఉంది, అన్టచబిలిటీ. అంటే వేరే కులాల వాళ్ళని ముట్టుకోకూడదు. ఆ కులం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటంటే ముట్టుకుంటే పడిపోతారు. ఆ విధమైన సంస్కృతి అనేది చిన్నగా వ్యాపింపజేయిందనమాట ఇండియాలో. తర్వాత చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎక్కువగా ప్రబలిపోయింది. అంతేకాదు బ్రిటిష్ వాళ్ళు కింద ఎవరైతే పనిచేస్తున్నారో ఇంకా ఏంటంటే కాళ్ళు మొక్కుతా బాంచన్, ఇట్లా ఏంటంటే ప్రతి దానికి లొంగిపోవడం. దీంతో సెల్ఫ్ రెస్పెక్ట్, ముఖ్యంగా రాజులే ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏంటంటే మాకు కాపలాగా ఉండండి, ఏదైనా మా దేశం మీదికి ఎవరైనా దండెత్తి వస్తుంటే మీరే కాపాడండి, మీరు ఇది ఉంచుకోండి, మేము మీకు డబ్బులు ఇస్తాం. ఈ విధంగా ఏంటంటే సరెండర్ చేయడం, అట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవడం జరిగింది. అయితే సోషల్ లైఫ్ ఏమవుతుంది అంటే మనం చూసాం
రకరకాలైన దురభ్యాసాలు అన్నమాట. మతాల పరంగా మనం చూసినట్లయితే ఇందాక మనం చూసాం, అన్‌టచబిలిటీ కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, ఇలాంటివి రకరకాల సతీ సహగమనం కానివ్వండి, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి కదా. రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి పరిస్థితులు ఎవరైతే భారతీయులు ఉన్నారో ఆ సోషల్ లైఫ్ చూసేసి ఆయన ఏం చేశాడంటే, బ్రిటిష్ వాళ్ళు ఓకే మీరు పాలిస్తున్నారు ఓకే, కానీ మీరు పాలితుల పట్ల దయ కలిగి ఉండాలి. మీరు బాగానే ఉన్నారు, మీ అన్ని బాగానే జరుగుతున్నాయి, కానీ ఎవరైతే సబ్జెక్ట్స్ ఉన్నామో మీరు మమ్మల్ని రీఫార్మ్ చేయాలి, సొసైటీ రీఫార్మ్ చేయాలి. అంతేగాని మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాటిని ఏం చెప్పాడంటే ఈయన, అన్ని దారులు కూడా ఒకే వైపుకు వెళ్తాయి కాబట్టి దీని గురించి గొడవ పడాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్లు స్టార్ట్ చేశాడు ఎడ్యుకేట్ చేయడానికి. అయితే బ్రిటిష్ వాళ్ళది 1823లో, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ వాళ్ళ వచ్చిన గవర్నర్స్ వాళ్ళు కానీ మొత్తానికి ఈ న్యూస్ పేపర్స్ వాళ్ళని ఆపేశారనమాట మొత్తాన్ని. తర్వాత 1765 నుంచి మనం చూసుకుంటే అనగదొక్కడం అనేది సాధారణంగా జరిగిపోతా వస్తూ ఉంది. రకరకాలుగా అనగదొక్కేవాళ్ళు. అయితే 1818లో జరిగిన చట్టాలు ఇంకొంత ఆజ్యం పోసినాయి అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ కోర్టు ఒక ఇండియన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా జైల్లోనే మగ్గేటట్టు చేయొచ్చు. అసలు అతను ఏ నేరం చేశాడు ఏం అవసరంలా, జస్ట్ అతన్ని జైల్లో వేసేయచ్చు. బ్రిటిష్ వాళ్ళకైతే ఇక్కడ పనిచేసే వాళ్ళకి, అంటే భారతీయ కౌంటర్ పార్ట్స్, అంటే ఒకే ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు బ్రిటిషు ఒకళ్ళు ఇండియన్, అయితే బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇచ్చేవాళ్ళు. అంతేకాదు ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రైవేట్ బిజినెసెస్ కూడా చేసుకునేవాళ్ళు, బాగా సంపాదించుకునేవాళ్ళు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ సమయంలో 1765 నుంచి 1835 ఏదైతే చెప్పుకున్నామో ఆ టైంలో ఏమన్నారంటే, కాటన్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేతగాళ్ళు, అంటే నేత వేస్తారు కదా, వాళ్ళ బొనికలు అనేవి బ్లీచింగ్ లాగా ఉపయోగపడుతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అంటే అంత కష్టపడుతున్నారు అనేసి. అది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నోటి నుండి వచ్చిన మాటే. ఇక 1835 నుంచి 56 చూస్తే చాలా రకాల చట్టాలు భారతీయులకి నచ్చల. ఒకటి, లార్డ్ మెకాలే ఇంగ్లీష్ని ప్రవేశపెట్టడం. అంతకుముందు పర్షియా కానివ్వండి, సాంస్క్రిట్ కానివ్వండి, ఇలాంటి లాంగ్వేజెస్ ఉండేవి, మామూలుగా వస్తూ ఉండేవి లోకల్ లాంగ్వేజెస్ కానీ. తర్వాత ఆంగ్ల మాధ్యమాన్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం. తర్వాత దీని ద్వారా ఏంటంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఇక్కడ పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ కానివ్వండి, తర్వాత ఎవరైతే బ్రిటిష్ వాళ్ళకు ఉపయోగపడే క్లర్క్ లాగా చేయడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్పించి ఇండియన్స్ని ఏదో బాగుపరచాలనే ఉద్దేశం అయితే కాదు. కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకున్నారో బుక్స్కి యాక్సెస్ దొరికింది. దీనివల్ల ఇంటెలెక్చువల్స్ రావడం మొదలుపెట్టారు వీళ్ళు, ఈ జనరేషన్ అనేది. వీళ్ళు ఏం చేశారంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, అంతేకాకుండా తమ బాధల్ని బ్రిటిష్ వాళ్ళకి ఎవరో ఒక ఆఫీసర్ ఉంటారు మంచోడు, అతనికి తెలియజేయడం. అయితే 1856 నాటికి టోటల్ ఇండియా మొత్తాన్ని, భారతదేశం మొత్తాన్ని కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసింది. 1857 మనకి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అంటారు కదా, దానికన్నా ముందే తెగలు ఉంటాయి. ఈ తెగలు సంతాల్స్ అని, బిర్సాస్ అని, ఇట్లా రకరకాల తెగలు, ముండా, ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ముందు మొదలు పెట్టారనమాట. ఆటవిక జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, షెడ్యూల్ ట్రైబ్స్ అంటూ ఉంటారు, వాళ్ళు ఏం చేశారంటే ఈ పరతంత్ర పాలనని ముందు వాళ్ళు మొదలుపెట్టారు. ఆ తర్వాత మనం చూసుకుంటే సిపాయి మ్యూటినీ, అంటే సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో, మంగల్ పాండే తన ఆఫీసర్ మీద కాల్పులు జరిపి చంపుతాడు. సో ఇవన్నీ నెక్స్ట్ 1857 స్వాతంత్ర సంగ్రామం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఢిల్లీ యాక్చువల్గా పాలన బహదూర్ షా జాఫర్ని సింహాసనం నుంచి దించేస్తారు. మాకు ఈ కింగే కావాలని సిపాయిలంతా కూడా ఢిల్లీ వరకు మార్చి చేస్తారనమాట. అయితే ఇక్కడ 1857 తిరుగుబాట్లు అంతా ఒకేసారి అందరు కలిసి చేయలేరు. అక్కడక్కడ అనేది రివోల్ట్ ఒక ఏంటంటే ఇక్కడ కొంతసేపు, అంటే కొంతకాలం, అక్కడ కొంతకాలం, ఆ విధంగా జరిగిందనమాట. లక్నోలో అయితే బేగం హజరత్ మహల్ ఆధ్వర్యంలో తిరుగుబాటు జరిగింది. అండ్ ఫైజాబాద్లో మౌలవీ అహ్మదుల్లా
నేతృత్వంలో జరిగింది. బీహార్లో అయితే కున్వర్ సింగ్ ఆధ్వర్యంలో, కాన్పూర్ అయితే నానా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ విధంగా తిరుగుబాట్లు అనేవి జరిగినాయి అన్నమాట. టోటల్గా ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామం. 1757 బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశంలో పాతుకోవడానికి అక్కడ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే 1857 తిరుగుబాటు అనేది కూలదోయడానికి, బ్రిటిష్ వారిని కూలదోయడానికి మొట్టమొదటి ప్రయత్నం అన్నమాట ఇది. ఇదండి గ్లిమ్సెస్ ఆఫ్ ది ఇండియన్ పాస్ట్ అన్నమాట. అంటే మన గతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన సంగ్రహ వీక్షణం, అంటే షార్ట్ బ్రీఫ్ గా వ్యూ అన్నమాట.